అది ఆమె అదృష్టం. కాదనడానికి నువ్వు నేను ఎవరు? కనికరించి ప్రాణదానం చేసిందని దాన్ని వెనకేసుకొస్తున్నావు. విమల, ఆ వీరుని కోటలోకి రప్పించింది నువ్వు, నాకు ఆశలు కల్పించింది నువ్వు. నా బ్రతికేం చేస్తావు? నన్ను ఇప్పుడు ఏమైపోమంటావు? చెప్పు విమల, చెప్పు. బుద్ధిగా బ్రతకమంటావు. నేను చేసిన వారి అదృష్టానికి ఈర్ష్యపడవద్దంట. శ్రీదేవి, కాలం మారింది, కర్మం మారింది. గజ దొంగ కడుపును పుట్టినా ఆ బిడ్డ మానవతను పెంచుకుంది. ఇంకా యోగ్యత లేదు. నీ తండ్రి అహంకారమే నిన్ను ఆవరించింది. శ్రీదేవి, నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు. మర్యాద నేర్చుకో. మర్యాద? ఆ మర్యాద నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి నువ్వు ఇక్కడ ఉండొద్దు. నాకు చూపించు. అలాగే వెళ్తాను. నీ మనసు కుదుట పడ్డ తరువాత మళ్ళీ మహారాణి, ఈ జాబు నాగులకోటలో కిరీటికి అందజేయాలి. అతి రహస్యం, రాసకార్యం. పొరపాటు జరిగిందో తల ఎగిరిపోతుంది. జాగ్రత్త. ఆజ్ఞ. దొంగకి దోవ చూడు. ఈ జాబు చూడగానే కిరీటి ఎగురొచ్చి రమణిని తన్నుకుపోతాడు. జయ, ఇహ రమణి కిరీటి ఇల్లాలు కాబోతుంది. ఇహ నువ్వు నావాడివి కాకి ఇంకేం అవుతావు. మహారాణి రాసిందంతా చదివినాం. అట్టనే ఆడి గురికి మా సొత్తు చేత సిక్కించుకుంటామని చెప్పుకో. అరే అనపోతూ, తెలిసిందా? తెలిసింది కానీ దొరా, ఇదంతా ఏదో ఎత్తు కాదు గందా. మనల్ని పాలంగా పాటుకు రప్పించి రాణి నరికించదు గందా. ఆడి శకుల పక్షి, మనం నరికిస్తే రానికేమొచ్చరా? ఇదంతా రమణి మీద పగ. అందుకే తానంత తాను దొంగలకు దారి చూపించింది. రై, దండోళం రమ్మను, కోటకు పోదాం, చిలకను పట్టుకుందాం, రామరాజు కూలను నరుకుదాం. ఐహో ఎందాకా శిశుడయ్యా, అందాకా గురువులయ్యా, చిలక సిక్కేదాకా. ఇప్పుడు కోట మనకు తెలిసిన ఇల్లైపోయింది. అక్కడ మనోళ్ళు ఈలు చేసి పెట్టారు. ఒక్క పరుగుతో నా రమణిని నేను దక్కించుకుంటా. తగ్గబోయి శిష్యుడయ్యా తగ్గు. కొండల్లే నేనుండగా గోరంత పనికి నువ్వు పోవాలా? దండుతో నే పోయి నాటకం నడిపిస్తా. సై సై ఓరి దండోళ్ళ, గురువులయ్యే ఎంట పోయి రామరాజు కూనం నరికి ఆ త్వరబిడ్డను అంకించుకురండి. పొండి. కూనం నరకమంటావా? ఆహా, వాణ్ణి నరకకపోతే నా రమణి నాకు దక్కదు. ఎట్టాగైనా వాణ్ణి ముందు నరకాలి. పొండి. ఐహో ఐహో. రమణి, విమలమ్మ, రామ్మ. సింగారించుకుని చిన్నారెక్కడికో పయనమైంది. అర్థమైంది. ఆ సిగ్గే చెప్తుంది. వెళ్ళిరా. మరి నువ్వు? నేను ఇక్కడే ఉంటానమ్మా. వెళ్ళిరా. పిలిస్తే పలికేవారే లేరు. నేను ఏడెందుకు పోతాను. పోతున్నా. ఎక్కడికి? ఎక్కడికో. ఒక్కటివేనా కాక ఆదరించి తోడొచ్చేవారున్నారా? లేరా? అది వారికే తెలియాలి. మహారాజు కూనా గజ్జి మీద ఎక్కి రాజ్యాలు వేయలేను కానీ ఈ అడవి పిల్లతో కానలకొచ్చాను. నాకు కావాల్సింది రాజ్యం కాదు, రమణి. మనసైన కన్య తోడుగా ఉంటే అదే స్వర్గం. ఉందాము వీరుడా. రమణి, అందాలు సింధు సీమలో ఉందాములే. అందాలు సింధు సీమలో ఉందాములే హాయిగా. అందాలు సింధు సీమలో
అందాలు సింధు సీమలో ఉందాములే హాయిగా అందాలు సింధు సీమలో ఆనంద సీమ ఈ లోకము ఈ తీరుగానే నీవు నేను ఆనంద సీమ ఈ లోకము ఈ తీరుగానే నీవు నేను ఏలేము హాయిగా అందాలు సింధు సీమలు ఉందాములే హాయిగా అందాలు సింధు సీమలు నీ మోము గోము నదే నదే నీ మోము గోము నదే నదే అందాలు సింధు సీమలో ఉందాములే హాయిగా అందాలు సింధు సీమలో రమణి ఎవరు? జై నటరాజ్. ఓ గజపతి, ఇన్నాళ్ళు ఏమైనా? నా మాటకేం గానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి మాయంగా అయ్యా తండ్రి. ఏ చంపేందుకు శత్రువులు వస్తున్నారు. ఎవరా పగవాళ్ళు? ఏ దండువాళ్ళు సరాసరి కట్టకడుకుని ఇక్కడికి వస్తున్నారయ్యా. కనబడితే నిన్ను చంపుతారా మా తల్లి? ఏందయ్యా సోలు తిరిగి మంది వస్తుంటాం. కాదు రమణి, మా గురుదేవుల మీద ఆన. మరి యములమ్మ శ్రీదేవి వాళ్ళకేం భయం లేదు, పగంతా నీ మీదయ్యా తండ్రి. వెళ్ళవయ్యా, వెళ్ళి సేనలతో వచ్చి దండువాడిని హతమార్చు. ఇదిగో చూడు, ఆ కనబడే గుబురు చాటున నేల ద్వారం సరాసరి ఆలయం దగ్గరికి పెడుతుంది. అక్కడ నీ గుర్రం కూడా సిద్ధంగా ఉంచాను. అరే వెళ్ళవయ్యా తండ్రి. రామణి, ఆఖరికి వీడు దీనికే దక్కుడు. మా శ్రీదేవి పని సున్నా. శ్రీదేవి ఇలా చూస్తూ ఊరుకుంటే నీ పని సున్నా, నీ బ్రతుకు సున్నా. నీ అదృష్టం దానికి దక్కనిస్తావా? ఆ రమణిని అంతుంది. పడితే పోయి పడితే పో పో.